పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా దేశంలో తొలిసారి 65,18,496 మంది పేదలకు 4,408 కోట్లు ఒకేసారి పెన్షన్లు పంపిణీ చేశారు. నిన్న ఉదయం 6 గంటలకు కర్నూలు పార్లమెంట్ ఈ రోజు ఉదయం 6 గంటలకు కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు నగర పార్టీ అధ్యక్షులు డిగ్జం నాగరాజ్ యాదవ్, పార్టీ నాయకులు కేవి సుబ్బారెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, డిఆర్డీఏపీడీ సలీం బాషా మరియు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కర్నూలు నగరంలోని బిర్లగడ్డ, గాయత్రి ఎస్టేట్ ప్రాంతాలలో ఇంటింటికి స్వయంగా వెళ్లి ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్ కలిపి ఒకేసారి 7,000 పెన్షన్లు లబ్ధిదారులకు అందజేయడమైంది. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణయందు ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడమైంది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అనుబంధ కమిటీ అధ్యక్షులు సత్యం రామకృష్ణుడు, ముంతాజ్, బాల వెంకటేశ్వరరెడ్డి, బేతా కృష్ణ, సి అరుణాకుమారి, బాబురావు మొదలగు వారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోకు ముందు అంటే ఎన్నికల ముందే చెప్పడం కూడా జరిగింది. 4,000 రూపాయలు చేస్తానని చెప్పినాడు. అట్లనే ఏ రోజైతే మేము చెప్పినామో మార్చి, ఏప్రిల్, మే నుంచి ఈ 3,000 కూడా కలిపి 7,000 రూపాయలు ఈరోజు ఉదయం 6 గంటలకు రాష్ట్రంలో అందరికీ కూడా 18 లక్షల మందికి దాదాపు ఇవ్వడం జరిగింది. ఇది మాట తప్పడం, మాట మీద నిలబడ్డం అంటే. అట్లాగే ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ ఈ రాష్ట్రంలో గందరగోళం ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా సెటిల్ చేయడానికి మా నాయకుడు 18 గంటలు పనిచేస్తున్నాడు. త్వరలోనే ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక గాడిలోకి తీసుకొచ్చి అందరికీ కూడా ఉపాధి, ఆరోగ్యము, విద్య, ఉద్యోగాలు ఇవన్నీ కల్పించేటువంటి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముందుంటారు. ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పి సందర్భంగా